1934లో దాదా లేఖరాజ్ గారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. సో టెలిగ్రామ్ హైదరాబాద్ సింధ్ నుండి వచ్చింది. ఓకే, ఆయన కోల్కతాలో ఉన్నారు అప్పుడు, కోల్కతాలో ఉన్నారు. సో ఏం వచ్చింది సింధ్, నేను మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఈయనలో దాన ధర్మ సంస్కారాలు వాళ్ళ కాకా మూల్చంద్ నుండి వచ్చాయి. అవును అవును, ఇది మీకు ఐడియా ఉండొచ్చు. అంటే ఆయన కాకా మూల్చంద్ నుండి వచ్చాయి. సో కాకా మూల్చంద్ గారు కాలం చేశారు. ఓకే, రైట్. సో ఆ మెసేజ్ రాగానే ఈయన లోపల ఉన్న ఉత్సాహం, ఒక ఆధ్యాత్మిక జాగృతి కలిగింది, పరమాత్మ ప్రాప్తి అయింది, పరమాత్మ సాక్షాత్కారాలైనాయి. సో ఆ ఇంటాక్సికేషన్లో, ఆ నశలో, ఆ ఆనందంలో లెటర్ రాశారు వాళ్ళ ఇంటికి. ఓకే, హైదరాబాద్ సింధ్. ఆ లెటర్లో ఏం రాశారు? అలీఫ్కో అల్లా మిలా, బేకో మిలి ఝూటీ బాద్షాహీ, ఆయి తార్ అలీఫ్కో హువా రేల్ కా రాహి. ఓకే, అంటే సో అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ముందుగా స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను నేను. ఈ సింధ్ ప్రాంతానికి ఈ ఇస్లామిక్ ఇన్వేజన్స్, వాళ్ళ రాజ్యం ఎక్కువ ఉండేది. సో పాపం ఈ సింధీస్ మీద వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉండింది. సింధీస్కి వాళ్ళకంటూ ఒక స్క్రిప్ట్ ఉండినా సరే దాన్ని వాళ్ళు యూజ్ చేయలేదు. అరబిక్ స్క్రిప్ట్ని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవారు. ఓకే, 100% వీళ్ళు ఈ అరబిక్ స్క్రిప్ట్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ రాస్తారు. ఓకే, ఉర్దూ కూడా అంతే. ఉర్దూ ఆల్సో ప్రాపర్ ఒరిజినల్ కాదు, అది కూడా అరబిక్ నుండే తీసుకున్నది. ఓకే ఓకే, అలాగే ఇంకోటి కూడా పర్సో అరబిక్ ది కూడా స్క్రిప్ట్ యూజ్ చేశారు వీళ్ళు. వీళ్ళు వాడేవారు, వీళ్ళకంటూ ఒరిజినల్ స్క్రిప్ట్ ఉన్నా వీళ్ళు దాన్ని యూజ్ చేసేవారు కాదు. బికాజ్ న్యాచురలీ ఆ ప్రాంతం మీద ఇస్లామిక్ ఇన్వేడర్స్, వాళ్ళు రాజులు వాళ్ళు రాజ్యం చేసేసరికి న్యాచురలీ వాళ్ళ ఫోర్స్ ఆఫ్ కన్వర్జన్ ఎక్కువ ఉండేది. ఇస్లామిక్ హిస్టరీ మనందరికీ తెలుసు. అప్పుడున్న సొసైటీలో, అప్పుడున్న సమాజంలో ఏ రాజు అయితే రాజ్యం చేసేవారో ఆయన తన భాష, తన ధర్మం ఇంపోజ్ చేసేవారు. ఓకే, సో కన్వర్జన్స్ అన్నది అప్పుడు ఉండేటివి. సో అలా కొంతమంది సింధీస్ ముస్లిం సింధీస్గా అయినారు, కానీ కొంతమంది కాలేదు. ఓకే, మళ్ళీ అదొక చరిత్ర, వేరే చరిత్ర. ఓకే, రైట్, అందులోకి మనం డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందుకే దాదా లేఖరాజ్ గారు కూడా తన పరివారానికి ఈ లెటర్ ఏం మెసేజ్ పెట్టారు? అలీఫ్కో అల్లా మిలా, బేకో మిలి ఝూటీ బాద్షాహీ, ఆయి తార్ అలీఫ్కో హువా రేల్ కా రాహి. సో చాలా మంది ఇక్కడ అపోహ పడతారు ఏంటంటే ఈయన ముస్లిం అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ నాట్. అక్కడ ఆ అలీఫ్ అనే వర్డ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ వర్డ్. ఇది కూడా కొంచెం మనం అరబిక్లోకి వెళ్తే, అరబిక్ లాంగ్వేజ్లో 28 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఓకే, అరబిక్ లాంగ్వేజ్లో మీకు 28 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఆ ఆల్ఫబెట్స్లో ఫస్ట్ ఆల్ఫబెట్ అలీఫ్. ఓకే, ఇప్పుడు మనకు తెలుగులో అ, సెకండ్ ఇస్ ఆ. సో వీళ్ళ దాంట్లో ఫస్ట్ ఆల్ఫబెట్ అనేది అలీఫ్, సెకండ్ ఆల్ఫాబెట్ అనేది మీకు బే. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఆయన ఈ ఆల్ఫాబెట్స్ని ఎలా వాడుకున్నారు? అలీఫ్ అంటే మొదటి వాడు, బే అంటే రెండో వాడు. సో అలీఫ్ అంటే ఇక్కడ దాదా లేఖరాజ్ గారు అలీఫ్కో అల్లా మిలా, ఎందుకంటే ఈయనకి పరమాత్మ సాక్షాత్కారం అయింది కాబట్టి. ఓకే, సో మొదటి వ్యక్తి అయినటువంటి అతనికి, దాదా లేఖరాజ్ గారికి పరమాత్మ ప్రాప్తి అయింది. బే అంటే ఇక్కడ రెండో వారు ఎవరు? సేవక్రామ్, పార్ట్నర్. ఆయనకి ఝూటీ బాద్షాయి, ఈ భౌతిక సుఖ సాధనాలు, భౌతిక ప్రాప్తి, భౌతిక ఆస్తి, ఈ సంపద ఆయనకు ప్రాప్తి అయింది. సో అలీఫ్కో తార్ అంటే టెలిగ్రామ్, అలీఫ్కి వచ్చింది. ఓకే, ఇతనికి దాదా లేఖరాజ్కి. కాకా మూల్చంద్ గారు అందులో సారం ఇది ఉండే, హువా రేల్ కా రాహి, మరి ప్రయాణం చేయాలిగా, చేరుకోవాలంటే. ఓకే, సో ట్రైన్తో ప్రయాణం చేశారు.
ఓకే సో ఈ వర్డ్స్ ఏవైతే తను మెసేజ్ పెట్టారు తన పరివారానికి, అలీఫ్కు అల్లా మిలా అంటే దాదా లేఖరాజు గారికి పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ ప్రాప్తి అయింది. అంతేకాని అలీఫ్ అంటే ఇక్కడ ముస్లిం అని కాదు. ఓకే ఓకే